మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాడికి ఏది కావాలనో, పేదవాడికి ఏమిస్తే మంచి జరుగుద్దో, పేదవాడు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో బ్రతకటానికి ఏం చేస్తే బాగుంటుందో అటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదవాడికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చాం. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటికిచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదంటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని పేదవాళ్ళకిచ్చాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరమో ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదోళ్లు పిల్లలు పెద్దోళ్లు చదువుకునే పిల్లల లాంటి స్కూళ్లు చదువుతుంటే వాళ్ళకి సరిగ్గా ఆనాటి ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే 40% మెస్ ఛార్జీలు పెంచాం. పేదింటి ఆడబిడ్డ పిల్ల చదువుకు ఇబ్బంది కలగకొద్దని 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న ఆనాటి ప్రభుత్వం సహకరించిన కారణంగా ఇల్లు అనే కలలానే మిగిలిపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు ఇచ్చాం. రెండో విడత 2,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల రెండో విడత ఇచ్చాం. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఈ వారంలోనే ప్రతి గ్రామానికి ఇవ్వబోతున్నాం. అంతేకాదు రైతుని రాజును చేస్తామని చెప్పి మొదట విడితే 25 లక్షల మంది రైతన్నులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరేనని ఆనాటి దొరవారు చెప్తే వరి వేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు ఇచ్చాం క్వింటాలకి. మొన్నటిదాకా ధాన్యం కల్లాల్లో ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఒక బస్సు, ఇక 10 సంవత్సరాలు పరిపాలించిన దొరలు మరొక పక్క ధాన్యమే కొనట్లేదని ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తే ఎక్కడా రైతన్నకి ఇబ్బంది కలగొద్దని అకాల వర్షాలతో ఎక్కడైనా కొద్దో గొప్ప ధాన్యం తడిచిన ధాన్యంతో సహా గింజ కూడా వదలకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మొక్కలు అద్భుతంగా కనీవిని ఎరగని రీతిలో పండిన ప్రతి మొక్కజొన్న గింజని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొన్నాం. నిరుద్యోగ యువతకి గడిచిన 2.5 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండాలని ప్రతి సహకారాన్ని అందిస్తుంది. అదే రకంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా నా ఆడబిడ్డ ఎక్కడా ఇంట్లో పెళ్లి చేసి ఆ కుటుంబం ఇబ్బంది పడొద్దని ఆర్థికంగా ఆ చెక్కులు కూడా ఇస్తున్నాం. అంతేకాదు ఏదైతే నిరుపేదలకు జబ్బు చేస్తే వైద్యానికి ఇబ్బంది పడొద్దని సీఎం రిలీఫ్ కూడా గడిచిన సంవత్సరం 1,034 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా ఇచ్చాం. ఇలా వైద్యానికి, విద్యకి, రైతన్నలకి, నిరుద్యోగ యువతకి, ఆడబిడ్డకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ముందుకు తీసుకుపోతున్నాం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో గడిచిన 2.5 సంవత్సరాలే కాదు, వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా అద్భుతమైన పరిపాలన మీ దీవెనలతో ఇస్తాం. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీ ఆశీర్వాదము, మీ ప్రేమ ఉండే విధంగానే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పని చేస్తుందని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతూ, రైతన్నలకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తొందరపడి ఏదో వర్షాధారణమైన పంటల కంటే కొంచెం ఆలోచించి స్థానికంగా ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు కూడా తీసుకొని
మీరు పంటలు వేయాలని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగాలందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.